వెజ్ ఆర్ నాన్ వెజ్ ఈ రెండు కర్రీస్ లో మంచి ఫ్లేవర్ కోసం అయితే మనం ఖచ్చితంగా వాడేది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పేస్ట్ చాలా రోజుల వరకు ఫ్రెష్ గా అలాగే పాడవకుండా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే నేను రెండు పద్ధతులను వాడతాను. అలాగే టిప్స్ కూడా చెప్తాను. ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయల్ని మనం సమానంగా వేసుకోవచ్చు, లేదా కొన్ని పైన వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా మనము మిక్సీ జార్ లో వేసేసి డైరెక్ట్ గా మిక్సీ వేసేసి పట్టుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఇది మన పాతకాలం నుంచి ఇలాగే వాడతారు. ఇక రెండవ పద్ధతి, అల్లం వెల్లుల్లి ముక్కలలో కొంచెం ఉప్పు వేసేసి కాస్త బరకగా పట్టాలి. ఆ తర్వాత కాస్త పసుపు అలాగే నూనె కూడా వేసేసి మనం మళ్ళీ మెత్తగా మిక్సీ వేసేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల కలర్ కూడా మంచి కలర్ గా అనిపిస్తుంది. ఆ ఆయిల్ వేయటం మూలాన మనకు కలర్ అనేది చెదరకుండా అలాగే ఉంటుందన్నమాట. వీటిని గాజు పాత్రలో గానీ జాడీలలో గానీ పెట్టుకున్నట్లయితే చాలా కాలం నిల్వ ఉంటుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.